హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ నో మిల్క్ ప్రోటీన్ రిచ్ మిల్లెట్ పాస్తా. ఫస్ట్ నేను దానికోసం ఇలా కొన్ని వైట్ చనాదాలు అనేవి తీసుకొని హోల్ నైట్ నానబెట్టుకున్నాను. హోల్ నైట్ కాకపోయినా ఒక 5 to 6 hours అయితే నానబెట్టాలి. సో నాకైతే మార్నింగ్ కల్లా చక్కగా ఇలా నానిపోయినాయి. అందరికీ తెలిసిందేనండి, చనాదాల్లో మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అందరూ పాస్తా అనగానే మిల్క్ తో చేయాలనుకుంటారు, బట్ మిల్క్ ఎలర్జెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట. నెక్స్ట్ నేను ఇలా కొన్ని బీట్రూట్ పీసెస్ ని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. బీట్రూట్ కూడా మనకి చాలా మంచి హెల్దీ వెజిటేబుల్ అండి. దీనిలో ఉండే నైట్రేట్స్ వల్ల మనకు మంచి బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ ఆల్సో లివర్ డీటాక్సిఫై చేయడానికి బీట్రూట్ అనేది నంబర్ 1 వెజిటేబుల్ అనమాట. మన స్కిన్ బాగుండాలి అన్నా అండ్ మనలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అన్నా కానీ బీట్రూట్స్ మన డైట్ లో ఉంచుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని ఆ నానబెట్టుకున్న చనాదాల్ని నేను ఇందులోకి వేసేసుకున్నాను. సో బీట్రూట్ ని కూడా ఇందులోనే మిక్స్ చేసి పెడుతున్నాను. బట్ చనాదాల్ని బీట్రూట్ ని మొత్తం కలిపి పెట్టుకోకుండా ఇలా విడివిడిగా చిన్న బౌల్లో సెపరేట్ చేసి పెట్టాను. సో దట్ ఆ రెండు మిక్స్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. అది కొంచెం నిండే వరకు మనం వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 3 విజిల్స్ వరకు మనం కుక్కర్ పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్ అయితే ఒక సింగిల్ విజిల్ సరిపోతుంది. హై ఫ్లేమ్ అయితే ఒక 3 విజిల్స్ తో సరిపోతుంది. బికాస్ మనం ఆల్రెడీ చనాదాల్ని 5 to 6 hours ఆర్ హోల్ నైట్ నానబెట్టి ఉంటాం కాబట్టి ఇలా 3 విజిల్స్ ఆర్ లో ఫ్లేమ్ అయితే సింగిల్ విజిల్ సరిపోతుంది. నేను నో మిల్క్ పాస్తా రెసిపీస్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చేశానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, చూసేయండి. సో చక్కగా ఉడికిపోయినాయి కదా, దీనిలో ఉన్న వాటర్ మొత్తం నీట్గా స్ట్రెయిన్ చేసేసి చక్కగా కూల్ డౌన్ అయ్యే వరకు కాసేపు పక్కన పెట్టేయాలి. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆ చనాదాల్ని మిక్సీ జార్లో వేసినప్పుడు పొగ వచ్చింది కదా, నేను వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేశానని అనుకోవచ్చు. లేదండి, నేను జస్ట్ స్ట్రెయిన్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాతే నేను మిక్సీ పట్టాను. బట్ వీడియో తీయడం మాత్రం ఇలా వేడిగా వేసుకున్నప్పుడు మాత్రమే వీడియో తీసాను అనమాట. ఇందులో కొంచెం టేస్ట్ కోసం నేను బ్లాక్ పెప్పర్ ని వేసానండి, లైట్ గా వేసి ఇది చల్లారిన తర్వాత మొత్తం నేను మిక్స్ చేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మనం అసలు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆ బీట్రూట్ లో ఉన్న వాటర్ అండ్ ఆల్సో చనాదాన్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది మిక్స్ చేసుకునేటప్పుడు. యాక్చువల్లీ ఇలా ఈ రెండింటిని గ్రైండ్ చేయడం అనేది హ్యూమస్ అని కూడా అంటారండి, బీట్రూట్ హ్యూమస్ అంటారు. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దీనిలోకి యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అనేవి యాడ్ చేసిన తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. జీరా వేయకోకుండా జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది, ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ ఆల్సో డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో తగినంత సాల్ట్, అంటే కొంచెమే వేసుకున్నాను అనమాట, సాల్ట్ నేను ఎక్కువ వేసుకోలేదు. నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మధ్య మధ్యలో చూసుకోవచ్చు, మనకి సాల్ట్ ఏమన్నా తగ్గినా ఇంకేదన్నా టేస్ట్ బ్లెండ్గా అనిపించినా మనం యాడ్ చేసుకోవచ్చు, పెప్పర్ కానీ సాల్ట్ కానీ. నాకైతే కొంచెం కొంచెం ఇవి సరిపోయినాయండి. పాయింట్ టు బి నోటెడ్, కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లోపు ఏంటంటే పాస్తాని రెడీ చేసేసుకుందాము. దానికోసం ఇలా చక్కగా పొయ్యి వెలిగించుకొని ఒక బౌల్లో వాటర్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది మనం వేసుకొని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం బాగా మరగపెట్టుకోవాలండి, అప్పుడే పాస్తా అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను జస్ట్ అలా స్ప్రే చేశాను అనమాట. సో ఇప్పుడైతే వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. పాస్తా అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి. నేనైతే ఇలా ఫాక్స్టైల్ మిల్లెట్ పాస్తా అనేది తీసుకున్నాను. మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అనేవి చూసుకోవాలండి. యాడెడ్ షుగర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఏవైనా ఇంగ్రీడియంట్స్లో వేరే వేరే ఫ్లోర్స్ ఏమైనా కలిపారా అన్నీ చూసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఈ ఫాక్స్టైల్ పాస్తా అనేది తీసుకున్నాను. ఇందులో మనకి మసాలాది కూడా ఇస్తారండి. నేనైతే ఆ మసాలా అనేది యూస్ చేయలేదు, ఓన్లీ నా ఓన్గా నేను
ఈ పాస్తా అనేది కుక్ చేసుకున్నాను అనమాట. సో వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనకు ఎంత కావాలో అంత పాస్తా అనేది తీసుకొని మనం కుక్ చేసుకోవాలి. కొన్ని పాస్తా బల్జ్ అవుతాయి, బట్ కొన్ని పాస్తా అయితే బల్జ్ అవ్వవు. నాకైతే ఈ ఫాక్స్టైల్ పాస్తా పెద్దగా బల్జ్ అయినట్టేం అనిపించలేదండి. బట్ ఒక 5 to 6 minutes వరకే సరిపోతుంది. తర్వాత చాలా ఈజీగా ఉడికిపోయింది. ఆల్రెడీ వాటర్ మనం బాయిల్ చేసి ఉంచాం కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు ఈ పాస్తా. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇవి ఎక్కువగా బల్జ్ అవ్వలేదని. చూసారా ఇలా మెత్తగా అవ్వాలి. అలా మెత్తగా అయితే ఏంటంటే ఇంకా ఉడికిపోయినట్టే. మనం స్ట్రైన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఈ లోపు ఇది కూడా చక్కగా చల్లారిపోయింది కాబట్టి నేను గ్రైండ్ చేసేసుకోవడానికి రెడీ చేసేసాను. ఈ చనాదాలు ఇంకా బీట్రూట్ మిక్స్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హై ప్రోటీన్ అండ్ ఎనర్జీ కాంబో అనే చెప్పొచ్చు అనమాట. అదే కాకుండా ఇందులో మంచి ఐరన్ ఉంది అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అంతా మిక్స్ చేసి ఒక మంచి బ్యాలెన్స్డ్ కాంబో లానే ఉందండి. అందుకే ఏమో ఈ బీట్రూట్ హ్యూమస్ ని జస్ట్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసేసుకొని డిప్ చేసుకొని తినేస్తారు. ఇన్ విచ్ ఇది మంచి వెయిట్ లాస్ ఫ్రెండ్లీ కూడా. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఇది డిన్నర్ కి తీసుకోవచ్చు. విచ్ ఈస్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ అనమాట. బట్ ఇది కూడా ఏంటంటే మనం క్వాంటిటీస్ చూసుకొని తీసుకోవాలి వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు. ఫైనల్లీ ఈ పాస్తాను ఎక్కువగా కుక్ చేసుకునే పని లేకుండా ఈ హ్యూమస్ని మనం కుక్డ్ పాస్తాలో వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయడమే అనమాట. వెజ్జీస్తో అయితే మనం ఎలా అయితే డిప్ చేసుకొని తింటామో ఈ పాస్తాను కూడా అలానే డిప్ చేసుకొని తిన్నట్టు అనమాట. కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఆ సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ మనం హ్యూమస్లో వేసాము అండ్ ఆల్సో పాస్తాలో కూడా ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఈ మిక్చర్ని జస్ట్ పాస్తాలో ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను అనమాట. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. బికాస్ వాళ్ళకు జనరల్లీ స్టీమ్ చేసి పెట్టేస్తే మన వెజిటేబుల్స్ తినరు. బట్ ఇలా మనం మిక్చర్గా చేసుకొని పెడితే ఏంటంటే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది, చక్కగా తింటారు. పాస్తా అనగానే మిల్క్తోనే అలవాటైన వాళ్ళు ఏంటంటే ఇలాంటివి తినాలి అంటే ఎక్కువగా తినరు. బట్ అలవాటు చేసుకుంటే ఏంటంటే మనకు చాలా హెల్దీగా ఉంటుంది. మిల్క్ ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫైనల్లీ ఈ పాస్తాని మిక్చర్ తో మిక్స్ చేయడం వల్ల మనకు మంచి ప్రోటీన్ ప్యాక్డ్, ఫైబర్ రిచ్, హార్ట్ హెల్త్, యాంటీ ఆక్సిడెంట్స్ తో మంచి మీల్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఈ పాస్తాని నేను కొంచెం కీరా ఇంకా హోమ్ మేడ్ టొమాటో కెచప్ తో పేరప్ చేసుకున్నానండి. సో దట్ టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో ఇంకొంచెం ఫైబర్ యాడ్ చేస్తే మంచిదే కదా, అందుకని నేను యాడ్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఇందాక నేను వైట్ చనాదాల్లో ఓన్లీ ప్రోటీన్ అని చెప్పాను. బట్ మనం యూజ్ చేసిన ఆ ఫాక్స్టైల్ మిల్లెట్ పాస్తాలో కూడా మనకి సమ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. అందుకే ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ పాస్తా అని నేను చెప్పాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. తప్పకుండా నచ్చుతుందండి. కిడ్స్ కూడా చాలా చక్కగా తింటారు. అండ్ ఆల్సో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. బికాస్ చల్లారిపోతే బాగా స్టిక్కీగా అయిపోతుంది. చాలా మంది ఇష్టపడరు. సో కొంచెం వామ్గా హాట్గా ఉన్నప్పుడు తినేస్తే బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రోటీన్ ప్యాక్డ్ మిల్లెట్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా యూనిక్ వీడియోస్ కిడ్స్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.